గుడ్ ఈవినింగ్ అండ్ సభ అధ్యక్షులు నరేంద్రరావు గారు, ఈరోజు ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం సహాయ మంత్రి, మన కరీంనగర్ టైగర్. తర్వాత ముఖ్య అతిథులు హనుమంతరావు గారు, నవాజ్ సురేష్ గారు, వివిధ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీస్, మన టీచర్స్. ఈరోజు మన శివాజీ గారి జన్మదినం జరుపుకున్న రోజు. మన అందరము మేధావులం కాబట్టి టీచర్స్ కూడా అందరూ మేధావులు. శివాజీ మహారాజు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ఆత్మీయ టీచర్స్ ఎలక్షన్ ఆత్మీయ సభ జరుగుతుంది. దానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన టీచర్లందరికీ నా నమస్కారం. ఈరోజు టీచర్ల సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఈ వివిధ సంఘాలందరూ వాళ్ళ సమస్యలు అన్నీ మాట్లాడారు. సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత అందులో ఈ గవర్నమెంటు కానీ పాత గవర్నమెంట్స్ కానీ ముగ్గురు ఎమ్మెల్సీస్ ఎన్నుకొని వాళ్ళు ఎలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయారు. అందులో ఇప్పుడు మన లేటెస్ట్గా మన ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవగానే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన రెబల్గా ఏదైతే మెయిన్ యూనియన్ ఉందో ఆ మెయిన్ యూనియన్ తరఫున నలుగురు కూడా రెబల్స్గా ఆ యూనియన్ తరఫునే కొట్లాడుతున్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా రెబల్గా కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన ప్రధాన పోటీదారైన అతను కూడా ఈరోజు గవర్నమెంట్తోని నెగోషియేషన్ చేసుకొని నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతా కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వండి అని లేటెస్ట్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన టీచర్లందరికీ ఏదైనా మేలు కొంచెం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వంతోనే జరిగింది. అందులో మీరు ఐటీ లిమిట్ కానీ, ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 లక్షల లిమిట్ ఉండే ఐటీ లిమిట్, అది 12,75,000 అయింది. తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. మోడీ గారు ఆఫ్టర్ 40 years పెండింగ్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంట్రల్లో తీసుకొచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు. ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంటు లోయెస్ట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో లోయెస్ట్ మన బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. అందులో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్ అలొకేషన్ ఉంది. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ 20 yearsలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవాడి. అంటే పోయిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ సమస్యలు రోజు రోజుకు పెరిగి మన వివిధ సంఘాలు ఏర్పడి ఆ సమస్యలపైన కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫండ్స్ ఎక్కువ తీసుకురావాలి. స్టేట్ గవర్నమెంట్తో కూడా ఫండ్స్ అలొకేషన్ పెంచాలి. దాంతోనే ఈ సమస్య తీరుతుంది. కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ అడిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మోసం చేసి కొత్త ఆప్షన్ ఎన్నుకున్నారు. కాబట్టి రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంచెం అమెండ్ చేసి ఒక 50% బెనిఫిట్ వచ్చేటట్టు చేశారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసింది. ఇప్పుడు 317 కింద జీవో తీసుకొచ్చారు. అది ఓన్లీ టీచర్లను అరాజ్యానికి తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడు బండి సంజయ్ గారు దాని మీద ఫైట్ చేసి మన తపస్సు కలిసి బాగా ఫైటింగ్ చేస్తే సంజయ్ గారిని జైలుకు పంపించారు. కాబట్టి టీచర్లందరికీ తెలుసు, ఒక్క బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు తపస్సు తప్ప ఎవరు కూడా గవర్నమెంట్ను ఏ సమస్య పైన ఇంతవరకు కొట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు వివిధ సంఘాల మద్దతుతో భారతీయ జనతా పార్టీ, మన తపస్సు, వీళ్ళ అందరి సపోర్ట్స్తో మీరు అందరూ ఆశీర్వదించి ఓటేస్తే నేను గెలిచిన తర్వాత
ఈ పార్టీ భాజపా పార్టీ తర్వాత మన లీడర్స్ అందరి సపోర్ట్ తీసుకొని మీ ఎంబడి ఉండి మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని, మీరందరూ వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు వేపిస్తే మన గెలుపు కూడా ఖాయమైపోతుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి నన్ను ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.